ఒకరినొకరు గుద్దుకొని రాడా ఎందుకు వాళ్ళు ఇట్లా దోశాలు బాటిల్ గుద్దుకొని ఎరిగి అది ఎక్కి వచ్చే దాన్ని 3 బాటిల్ కొద్దిగా మాత్రం అయిపోయింది 3 బాటిల్ తిరిగి అంటే పెట్టెల మీద పెడతాంగా వాళ్ళు ఆగా తిడపోను కింద పడేస్తారు పెట్టెల మీద పెట్టకూడదు పెట్టెల మీద పెట్టకూడదు బాటిల్ పెట్టె లోపల తాళేసి పెట్టుకుంటాడు మనిషి పెట్టెల తాగొద్దు తాగకుండా ఇక పెట్టెల లోపల తాగేసుకుంటాం ఒక బాటిల్ దాచుకొని ఒక బాటిల్ వాడండి అందులో అమ్మాయి కలిసి పెట్టి 100 పెట్టి తాగిద్ది తాగుతానా ఇష్టం నేను ఎత్తుకొస్తున్నాను అయితే ఇప్పుడు ఒక్కొక్కటే వేసుకుంటుందా అయ్యి ఒక్కొక్కటి ఎట్టయితే ఎట్టేసుకుంటుందో పొద్దున బిల్లు వేసుకుంటాను వేసుకోవట్లేదు మా డాడీకి తెలియదు అసలు ఆడ గట్టిగా నూనె రాయాలి డాడీ వెళ్ళినాయి నా ముంజలు వెళ్ళింది ఫస్ట్ కాయ మనం తినాలి పచ్చికానే రే ఎద్దులకు తాగురా వచ్చింది పీకింది వేసి షాకిరికి దిగాడు ఓ చేతులంటే జిడ్డు అయింది అయితే అయిందిలే అసలు రాట్లే ఏడం చేయమని తెలిసి ఇది కాదా చాకు వచ్చింది అసలు డాడీ బాబా పందిని కాబట్టి చీకిపోయిందట్టుగా ఇంకా పచ్చిదైతే ఇత్తు తీసిన కాయ కాయ నేను వద్దనంగా తీసుకున్నాను పోయినప్పుడల్లా అడుగుతున్నాడు మయ్య కోసం తీసుకున్నాను తల్లి బుడబొక్కలమ్మ డజను ఇప్పుడు అన్ని వస్తాయి చూడు 2-3 డజన్లు కాదు 2-3 కేజీలు అవుతాయి ఏంటి చూపిస్తుండ్రా అది నువ్వు కూడా తింటావుగా అది చూస్తాను బావో జీడిపప్పు అంత బలం అంట బావా జీడిపప్పు తింటే అంత బలమా ఆ గింజలు తింటే అంత బలం అంట బావా ఏంచి పొడుము బట్టి పిల్లగాళ్ళకి పెట్టి ఏంచి పొడుము పడదు కానీ నేనే తింటా పిల్లగాళ్ళ పెట్టుకున్నా బాధపప్పు ఉన్నట్టుందంట మొదలు పడి నేను పెట్టాను పిల్లలకి అసలు వాసన భరించలేకపోయింది బాగానే ఉంది అలవాటు గిన్నీది తినాలా జిట్టు తీడాలి దిట్ట జిట్టు తీరమ్మో ఫస్ట్ అది మాసం మాసం ఉందంటే ఏమో నాకు తెలీదు నాటేయాలి
ఇవతర వెళ్ళెత్తను చల్లటం కాదు వీటిని నాటేయడమే చల్లితే మొలవ ఇయ్యి డాడీ దీన్ని ఎత్తనం చూడు గీగలు వాళ్తున్నాయి పని చేస్తా నువ్వు లేరా మంచిగా ఉంటాయి తర్వాత బయటికి తీసిన డాడీ అదేందో పేరే తెలియట్లేదు లవ్ లవ్ కుషన్ కంట ఈ ఉంది వాళ్ళ ఫ్రెండే ఇక మొత్తం వాళ్ళతో హలో ఎలాగో కోపాను కదా సీట్ రిజర్వ్ చేసుకున్నామని అదేం మాట్లాడి నేను రానాయా బొచ్చి నిండి ఏందండి పనసకాయలు నువ్వు తింటవా జిట్టు ఎగిరిపోయింది డాడీ నీ మీద నుంచి తీయమే ఆమె బట్టలకు మరకలంటే పోవు ఎందుకు అడుగుకున్నావు డాడీ తెల్ల సొక్క మంచిగా కరెక్ట్ టైంకి వచ్చిన ఈగ లేను మీరు కూడా చెప్పండి ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎవరికి సంబంధించిన సామాన్ ఉంటే ఆ పెట్టి వాళ్ళదే ఓపెన్ చేసాక ఎవరిదైతే మాత్రం ఎలా ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను మొహం బాగులుద్రా పొరగడిది గుండు పగలగొట్టు అక్క
రైట్ చూడు కావాలంటే వీడియో అవుతుంది మమ్మీ. అగోది రాధాకృష్ణ పైన మా చిన్న తల్లి కుస్తీయే పడుతుంది కరాటే నేర్పుతారా మీకు? వీళ్ళకి గిటార్ అను సంగీతం నేర్పుతారంట. అందరికి మీకు ఏది నేర్పితే నేర్చుకోండి. ఇందులో మేము ఉండము అనకాకిరి. ఎందుకు మరి మీకు వాళ్ళ కరాటే ఇంకా కరాటీలో కొట్టుకోవడమే. నేను నేసి అతను వస్తే సార్ ముందు అసలు క్లాస్ లో అన్నాడు ఆదివారం సారీ ఫోన్ వస్తుంది. ఫోన్ చూడిపోతారు ఎవరు మన అభిమానులే. బొచ్చు నిండిపోయింది. డాడీ ఈ అమ్మ లేకపోతే వాయిస్ అంటే ఏం చేసేవాళ్ళు. మా చిన్నతల్లి అడిగి పెద్దమ్మాయి ఓ పెద్దమ్మాయి కుస్తీ పడుతుంది అసలు. ఏమైనా రంగనాథ్ గారు మిమ్మల్ని చూస్తుంటే జలస్గా ఉంటుంది సార్. ఎందుకు సార్ ఈ జాబ్ ఆ జాబ్ అంటూ అమ్మాయిని ఊరి మీదకి తోలేస్తున్నారు. మీరు నిజంగా ఇంట్లో కూర్చొని హాయిగా తింటున్నారు. నెగిటివ్ గా చూడకండి, ఇందులో కూడా పాజిటివ్ యాంగిల్ ఉంది. అమ్మాయిని అలా ఫ్రీగా వదిలేయడం వల్ల రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చేయగలదు. భయపడక్కర్లేదు. కొంచెం వాళ్ళు అయ్యా మళ్ళీ ఏమైంది? మళ్ళీ తింటున్నాడు. అది వచ్చి 4 కిలో బయటకు వచ్చిందా? ముందు మమ్మీకి ఒకసారి ఫోన్ నేను గుర్తుండతా ఉండదు. మమ్మీకి చెప్తాను నేను. మా అయ్యా మా లేవలేస్తావో అయ్యా బాగా కష్టపడ్డాడు. ఇష్టపడ్డాడు పోరాడు. అయిపోయిందా? మా చిన్ను ఇద్దరు కష్టపడ్డారు బాగా. ఏంది ఈ వీడియో ఏంది మస్తు చేసినా కవర్లా
కొబ్బరి పొడి. జ్యూస్ కూడా ఉంది డాడీ. ఎవరిని కూర్చేదామనుకుంటున్నారు? తెలుగు మీ ఒక్క శక్తి కాదు. మీరు ఏం చేస్తున్నారో అర్థం చేస్తారు. పెట్టాను వ్యూవర్స్కి. వ్యూవర్స్ నాకేం ఒక్క నిమిషం ఆగు. పైకెత్తు. ఆపు. బండి బూందీ తీసుకో. నువ్వు ఇటెనిక్కను బిడ్డ. రెండు ఉన్నాయి ఆడ.